గురువుగారు శరన్నవరాత్రులకి సంబంధించి అమ్మవారి విశిష్టతకి సంబంధించి చాలా వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇక ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించేటప్పుడు నిత్య సుమంగళి అనేది ఒకటి ఆశీర్వదిస్తారు, నిత్య లక్ష్మీదేవి అని ఆశీర్వదిస్తారు. అంటే అమ్మవారి రూపాల్లో లక్ష్మీదేవికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా ఏమిటి అంటే మనం పూజలు చేసేటప్పుడు కూడా మనకి ఏదైనా కావాలంటే సంపద ముందు లక్ష్మీ పూజనే కదా చేసుకుంటాం. మరి అమ్మవారి ఈ లక్ష్మీ అవతారం వెనకాల కానివ్వండి, అమ్మవారిని ఆ పూజించడం వల్ల కానివ్వండి కలిగే మేలు ఎలా చేసుకోవాలి, అసలు ఆ రోజున ఏ రకంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇది చెప్పండి. మనము లలితాదేవి అవతారం తర్వాత మహాలక్ష్మి అవతారానికి వస్తున్నాము. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. అంటే లక్ష్మీదేవి 8 విధాలుగా మనకు చెప్తున్నారు. ఇందులో మనకు అనేటువంటి ఒక ఏ దేవులు కూడా లేదు అమ్మవారి దగ్గర. అన్ని రకాలైన యొక్క శక్తులను మనకు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి విష్ణుదేవుని యొక్క భార్య, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. ఈమె లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి జన్మించింది, క్షీరాబ్ది జనంగా. అయితే ఈ లక్ష్మీదేవిని అంతకంటే ముందు రాజరాజేశ్వరి దేవి యొక్క కుడి కన్నులో నుంచి జన్మించింది అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆమె మాయాశక్తి, సర్వశక్తి సమన్విత మాయాశక్తి స్వరూపమైనటువంటిదే లక్ష్మీదేవి. అయితే ఈ మాయాశక్తి స్వరూపిణి అయినటువంటి ఒక లక్ష్మీదేవి ఇక్కడక్కడ తిరగకుండా విష్ణుమూర్తి తన హృదయంలో బంధించుకున్నాడు. ఆమె చెంచలాయై నమః అంటారు. లక్ష్మీదాస అష్టోత్తరనామాలో చెంచలాయై నమః అని చెప్పి లక్ష్మీ చెంచల. దీనికి మనకు దత్త చరిత్రలో కూడా కొంత మనకు విషయం తెలుస్తుంది. ఈ లక్ష్మీదేవి చెంచలాదేవి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, రేపొద్దున నీ దగ్గరకు వస్తుంది, నీ దగ్గర కొంతకాలం ఉంటుంది, అక్కడి నుంచి దుమికి అక్కడ పోతుంది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అందుకే ఆమె చెంచల అన్నారు. చంచలత్వమైన యొక్క మనస్తత్వం ఉన్నటువంటిది. అలాంటి మాయాశక్తి స్వరూపిణి ఆమె. అసలు మనకు దుర్గా సప్తశతిలో దాంట్లో కనుక కొన్నిట్లలో చూసినట్టయితే లక్ష్మీదేవే మూల కారణం సమస్త సృష్టికి అని కూడా చెప్తారు. అలాంటి లక్ష్మీదేవి డబ్బు ఒకటే ఇవ్వడం కాదు. మనం లక్ష్మీదేవి అంటే మనకేంటంటే డబ్బు ఒకటే అని చెప్పి మనం ప్రధానంగా మనం లక్ష్మి తీసుకుంటున్నాం. కానీ ఆమె సమస్తము ఇవ్వగలదు. నువ్వు ఏది కోరుకున్నా ఆమె సేవ చేసినా ఇవ్వగలదు. ఆమె మాయాశక్తి స్వరూపిణి కానీ మాయగా మన వెంబడి తిరుగుతూ ఉండబడేటువంటి ఒక శక్తి స్వరూపిణి ఆమె. మహాలక్ష్మి, మహాకాళి, మహాగౌరి, మహాసరస్వతి. దీంట్లో మహాకాళి అనేటువంటిది మనకు యుద్ధ ప్రయత్నం దాంట్లో అది కొద్దిగా దూరంగా ఉంటుంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి ఈ ముగ్గురు కూడా మన చుట్టే ఉంటారు. పురుషులే కావచ్చు, మనం పురుషులమే కావచ్చు, స్త్రీలమే ఎవరైనా సరే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది మనము తెలుసుకోలేము. లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు నీ దగ్గర డబ్బు ఉండనే ఉంటుంది, నీ నోట్లో విద్య ఉంది, సరస్వతి ఉన్నట్టుగా లక్ష్మీ దగ్గర ఉంటుంది, ఉన్నట్టుగా గౌరీ నీలో శక్తి సామర్థ్యం ఉంది, గౌరీ ఉన్నట్టుగా ఈ ముగ్గురు దేవతలు మన శరీరంలోనే ఇమిడిపోయి ఉన్నారు, మన వెంబడే తిరుగుతూ ఉన్నారు. అలాంటి లక్ష్మీదేవి ఈ ముగ్గురిలో కూడా లక్ష్మీదేవిని సర్వశక్తి సమన్వితాయై నమః అన్నారు. సర్వస్తమైనటువంటి ఒక శక్తిలో కూడుకున్నటువంటి ఒక మాయా బీజము కలిగినటువంటి ఒక దేవి లక్ష్మీదేవి. మరి ఈ లక్ష్మీదేవి అవతారంలో ఎందుకు వచ్చిందయ్యా విష్ణుమూర్తి పక్కకు ఉండకుండా అని అంటే, ఈ మహాదేవి మధుకైటబులను చంపడానికి అనేటువంటి ఒక ఉద్దేశంలో అమ్మవారు అప్పుడు మన చండీ సప్తశతిలో ముందు లక్ష్మీదేవి యొక్క అవతారం చెప్తారు. మధుకైటబులు అనేటువంటి ఒక రాక్షసులను సంహరించేటప్పుడు విష్ణుమూర్తికి మధుకైటబులకు మాయను కప్పడానికి విష్ణుమూర్తికి అలాంటి ఉద్దేశం రావడానికి ఈమె మాయాదేవిగా లక్ష్మీదేవిగా అవతరించింది. అప్పుడు అది ఎక్కడి నుంచి ఆ ఆదిశక్తి అయిన ఒక రాజరాజేశ్వరి యొక్క కుడి నేత్రంలో నుంచి అమ్మవారు జన్మించింది. ఎంత ప్రాముఖ్యం ఉంటుంది నేత్రానికి మనకు. అలాంటి ఒక ప్రాధాన్యం కలిగినటువంటిది లక్ష్మీదేవి. మధుకైటబులైనటువంటి ఒక రాక్షసులు పుట్టారట. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. పుట్టగానే అది అప్పుడు భూమి లేదు, మొత్తం జలంతోటే ఉంది. ఆ జలంలో విష్ణుమూర్తి యొక్క గర్భంలో నుంచి ఒక పద్మంలో బ్రహ్మదేవుడు.
పుట్టగానే వీళ్ళు ఆ నీళ్ళలో తిరుగుతూ బ్రహ్మదేవునితో యుద్ధం చేశారు. అక్కడితో విష్ణుమూర్తితో యుద్ధం చేశారు. ఎంత యుద్ధం చేసినా వీళ్ళు ఓడిపోతున్నారు, కానీ ఈ మధుకైటవులు మాత్రం ఓడిపోవడం లేదు. ఈ మధుకైటవులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణుకర్ణ మలోద్భూత. విష్ణుమూర్తి ఆ నీళ్ళల్లో పడుకొని చెవులు దురదబెట్టుకుంటే చెవులో నుంచి గులివి తీసి ఇట్లా చిమ్మాడట. ఆ గులివి నీళ్ళలో పడగానే 2 పిల్లలు పుట్టారు. వాళ్ళే మధుకైటవులు. విష్ణుమూర్తి యొక్క చెవులో ఉన్న గులివియే మధుకైటవులు. వాళ్ళని చంపడానికి విష్ణుమూర్తి నుంచే కాలేదు. అప్పుడు విష్ణుమూర్తి ఆ పైకి అమ్మవారిని వేడుకునేటప్పటికీ ఆమె మాయాశక్తి స్వరూపిణి అయి జన్మించి చాలా అందగత్తగా జన్మించింది. ఎలారా అంటే, నిన్ను పెళ్లి చేసుకుంటాం, వీళ్ళకున్న రోగం అది రాక్షసులకు, అందగత్తని చూడగానే నిన్ను పెళ్లి చేసుకుంటామని. అరే అది ఒక పరీక్ష పెడతాంట, మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళిద్దరికీ ఆ మాయా అనేటువంటి దాన్ని కప్పి వారిద్దరికే అన్నదమ్ములు ఇద్దరికి పోటాడ పెట్టింది. ఇద్దరు కొట్టుకొని చచ్చారు, వీడపోయింది. వీడి పెళ్లి చేసుకుని వాడు అన్నదమ్ములు ఇద్దరు ఇటు విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని మర్చిపోయినారు. ఈ మధుకైటప్పుడు ఇద్దరే కొట్టుకొని నీవు గొప్ప నేను ముందు అని ఇద్దరు యుద్ధం చేసుకునేటప్పటికీ ఇద్దరు కూడా చనిపోయినారు ఆ మాయా అనేటువంటి దాని చేత. అప్పుడు మహాలక్ష్మీదేవి ప్రపంచాన్ని కాపాడింది. అలాంటి మహాలక్ష్మీదేవి ఒక సంపద ఇవ్వడమే కాదు, బుద్ధిని, శక్తిని, విద్యను, సౌమంగళ్యాన్ని, సుఖాన్ని అన్నీ కూడా ఇస్తుంది ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క శరణు పొందడం అనేటువంటిది మనము మన అమ్మవారి యొక్క లలిత యొక్క అవతారం అయిన తర్వాత 6వ నాడు మహాలక్ష్మి యొక్క అవతారాన్ని ఆనాడు అమ్మవారికి ఎర్రని చీర కట్టించి ఎరుపు రంగు జవిట మెడ నిండా బంగారి హారాలతో అలంకారం చేసి ఆమెకు అజన్య వర్ణాం హరిణీం సువర్ణ అని చెప్పి ఆమె బంగారు వర్ణంతో గల్లగల్లగా మెచ్చిపోయేటువంటిది. ఆమెకు బంగారం చేత మళ్ళీ అలంకారం చేసి ఆమెకు పాయసం అంటే ఎక్కువగా ఇష్టం అమ్మవారికి. పాయసాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి సేవ చేసుకున్నట్టయితే మనము సుఖము సంపదలతో సులగుతూ కష్టం అనేటువంటిది రాకుండా కాపాడుతుంది ఆ లలిత మహాలక్ష్మీదేవి. అందుకే ఆమె మాయాస్వరూపిణి కాబట్టి ఆమెను మాయాస్వరూపాన్ని వేడుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి ఒక మాయ తొలగిపోతుంది. మాయ తొలగిపోయి సుఖ సంపదలో జీవిస్తాము. అలాంటి అమ్మవారిని ఆ లలిత మహాలక్ష్మీదేవిని ఎరుపు రంగు చీరతో ఎరుపు రంగు రవికతో ఆమెకు మంచిగా బంగారంతో అలంకారం చేసి వివిధ రకాలైనటువంటి ఒక పదార్థాలతో పాటు పాయస నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని మళ్ళీ విజయదశమి వరకు ఆ లక్ష్మీదేవి మనను కటాక్షించాలి అని కోరుకుంటూ మనము సుఖంగా ఆమె యొక్క లక్ష్మీ సహస్రనామాలు కానీ లక్ష్మీ అష్టోత్తరనామాలు కానీ ఏవి రాకుంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి ఒక నామంతే కానీ పూజించుకొని ఆమెకు తామర పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తామర పువ్వులతో పూజ చేసి అయితే సుఖము సంపదలు కలిగి సుఖంగా జీవిస్తూ ఉంటుంది. అందరం కూడా వచ్చే సంవత్సరం వరకు లక్ష్మీదేవిని ప్రార్థించి సుఖంగా జీవిస్తాము. చాలా చాలా చక్కగా చెప్పారు. అమ్మవారి అవతారాల్లో లక్ష్మీ అమ్మవారిని మనం నిత్యం కొలుస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా చాలా వరకు ఫోటోలు లక్ష్మీ అమ్మవారి లేని ఫోటో, గణపతిది లేకుండా ఉండదు, లక్ష్మీ అమ్మవారిది లేకుండా ఉండదు. ఇలా కొన్ని ప్రతిమలు మనం నిత్యం చూస్తూ ఉంటాం. అయితే పూజ చేసే విధానంలో కానివ్వండి, ఆ రోజు స్మరించుకోవటంలో మనకు కలిగే మేలు ఏమిటి, ఎంత చక్కగా చెప్పారు గురువు గారు. అందరూ మళ్ళీ వచ్చే విజయదశమి వరకు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారిని ఖచ్చితంగా స్మరించుకోండి, పూజ చేసుకోండి. ఈ శరన్నవరాత్రులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోండి. తదుపరి వీడియోలో మరో అమ్మవారి అవతారం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కలపడే నెంబర్కి కాల్ చేయండి.